విరాట్ కోహ్లీ ఈ నేమ్ తెలియని వాళ్ళంటూ ఉండరు. నన్ను ఒక బ్రదర్ రీసెంట్గా ఒక క్వశ్చన్ అయితే అడిగాడు. బ్రదర్, చాలామంది అంటున్నారు విరాట్ కోహ్లీ కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించాడా అని చెప్పి ఒక బ్రదర్ అయితే అడిగాడు. నేను ఈ వీడియో ఏమి ఉద్దేశించి తీయట్లేదు, జస్ట్ తెలుసుకుంటారని చెప్పి తీస్తున్నా. ఎందుకంటే ఇప్పటికి కూడా చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేపిస్తే ఇలాంటి ఇష్యూస్ వస్తాయంట, ఇలా జరుగుతుందంట అని చెప్పి చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతారు. చాలామంది భయపడుతున్నారు కూడా ఇప్పటికి కూడా. జస్ట్ సెలబ్రిటీస్ ఎందుకు చేపించలేదు అని చెప్పి కూడా అడుగుతుంటారు. ఈ వీడియో జస్ట్ సెలబ్రిటీస్ కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేపిస్తున్నారని నేను ఇదివరకే వీడియోస్ తీయడం జరిగింది. ఇప్పుడు కూడా విరాట్ కోహ్లీ గారి గురించి కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా మెన్షన్ చేస్తా. మీరే చెప్తారు విరాట్ కోహ్లీ గారు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేపించారా లేదా అనేది. ఇప్పుడు మీరు గమనిస్తున్న పిక్స్లో చూడండి, విరాట్ కోహ్లీ గారు ఆల్మోస్ట్ ఫుల్ డెన్సిటీతో ఉన్న పిక్ అది. ఫుల్ డెన్సిటీ, హెయిర్ లైన్ పార్ట్ ఎలాంటి ఇష్యూ లేదనమాట. ఈ పిక్లో చూడండి, విరాట్ కోహ్లీ గారికి ఆల్మోస్ట్ హెయిర్ లైన్ పార్ట్ మాత్రం లాస్ అయింది. మీరు గమనించవచ్చు, కంప్లీట్ హెయిర్ లైన్ పార్ట్ లాస్ అయింది, రైట్ అండ్ లెఫ్ట్ సైడ్తో పాటు. ఈ పిక్లో క్లియర్గా కనిపిస్తుంది. ఓల్డ్ పిక్లో మీరు చూస్తే ఎక్కువ డెన్సిటీ ఉంది, ఈ పిక్లో చూస్తే అసలు డెన్సిటీనే లేదు, చాలా వరకు డెన్సిటీ తగ్గిపోయింది. అండ్ రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ ఈ పిక్లో ఇంకా క్లియర్గా కనిపిస్తుంది, రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ కంప్లీట్గా లాస్ అయిపోయింది. మీరు చూడొచ్చు, ఫ్రంట్ ఫోర్ హెడ్ పార్ట్ మీరు చూస్తే చాలా వరకు పైకి వెళ్ళిపోయింది. ఈ పిక్లో చూడండి ఎలా ఉంది అనేది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే విరాట్ కోహ్లీ గారికి ఫస్ట్ గ్రేడ్ బాల్నెస్సే కాబట్టి, ఎక్కువ బాల్నెస్ లేదు కాబట్టి తన హెయిర్ లైన్ పార్ట్ పోయినట్లు కూడా చాలామందికి తెలియదు. ఈ వీడియోలలో చూస్తే, ఈ ఫోటోలలో చూస్తే తన హెయిర్ లైన్ ఎలా ఉందో మీరు చూడొచ్చు. రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ తనకి ఏదైతే హెయిర్ లాస్ అయిందో ఆ ఏరియాలో ఫుల్ఫిల్ చేయించారు, మీరు గమనించవచ్చు. తినకు విరాట్ కోహ్లీ గారికి ఫస్ట్ గ్రేడ్ బాల్నెస్ కాబట్టి ఇతను ముందుగానే తెలుసుకొని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించారు కాబట్టి చాలా మంచి రిజల్ట్ వచ్చింది, చాలా న్యాచురల్ రిజల్ట్ వచ్చింది. ఇప్పటికీ కూడా విరాట్ కోహ్లీ గారు బాల్నెస్తో బాధపడి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించారని చెప్పి చాలామందికి తెలియదు. ఈ పిక్స్లో గమనిస్తున్నారుగా తన హెయిర్ రిజల్ట్ ఎలా ఉందని చెప్పి. హెయిర్ రిజల్ట్ మాత్రం నిజంగా చెప్పాలంటే చాలా పర్ఫెక్ట్ రిజల్ట్, మంచి డిసిషన్ తీసుకున్నాడు. చాలామంది ఏం చేస్తారంటే, ఇతని ఫోర్ హెడ్ గమనిస్తే పై వరకు ఉంది కదా, చాలామంది కింది వరకు కావాలి మాకు అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట. కింది వరకు కాదు, మన హెడ్కి ఏ హెయిర్ లైన్ అయితే సూట్ అవుతుందో ఆ హెయిర్ లైన్ మనం చేయించుకుంటే మన లుక్ అనేది బెటర్గా అనిపిస్తుంది. విరాట్ కోహ్లీ గారు కూడా సేమ్ తన ఫేస్కి ఏ హెయిర్ లైన్ అయితే సరిపోద్దో, ఎంతవరకు అయితే లాస్ అయిందో అంతవరకు మాత్రమే చేయించారనమాట. ఇంకా డౌన్కి చేయించుంటే తప్పకుండా అన్యాచురల్ రిజల్ట్ వచ్చేది, న్యాచురల్గా కనిపించేది కాదు. కాబట్టి మీరు ఇది దృష్టిలో పెట్టుకొని మీరు కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళేటప్పుడు హెయిర్ లైన్ పార్ట్ మాత్రం న్యాచురల్గా ఉండేలా చూసుకోండి. ఇంకొకటి, హెయిర్ లైన్ పార్ట్ కిందికి పెట్టించారనుకోండి, ఫ్యూచర్లో మన పేరెంట్స్కి ఎక్కువ గ్రేడ్ బాల్నెస్ ఉంటే ఆ గ్రేడ్కి మనం వెళ్తాం. ఎక్కువ గ్రాఫ్ట్ని ఫ్రంట్ సైడే యూజ్ చేస్తే ఇంకా మిడిల్ పార్ట్లో బాల్నెస్ వస్తే మనకు గ్రాఫ్ట్ దొరకవు. కాబట్టి దొరికిన గ్రాఫ్ట్ని సేఫ్గా ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడనే ఇంప్లాంట్ చేసుకుంటే బెటర్. విరాట్ కోహ్లీ గారు కూడా అదే దృష్టిలో పెట్టుకొని తన హెయిర్ లైన్ని ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడి వరకు పర్ఫెక్ట్గా ఫుల్ డెన్సిటీతో తను చేయించుకున్నారనమాట. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి అయితే కాదు, జస్ట్ అందరూ తెలుసుకుంటారని మాత్రమే చేస్తున్నా. ఇందులో ఏమైనా తప్పుగా మాట్లాడంటే ప్లీజ్ ఎవ్రీవన్ క్షమించండి. ఇంకా వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి